హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్. గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇది 7 అసెంబ్లీ సెగ్మెంట్లను కలిగి ఉంది. ఈ నియోజకవర్గం 1952లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గం పరిధిలో మొత్తం 17,04,431 మంది ఓటర్లు ఉన్నారు. గత పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. గుంటూరు లోక్సభ నియోజకవర్గం విషయానికి వస్తే ఇది ఆంధ్ర రాజకీయానికి సెంటర్ పాయింట్. అలాంటి గుంటూరులో రాజకీయం ఎప్పుడు కొత్తగానే కనిపిస్తుంటుంది. మిర్చి ఘాటు కన్నా గుంటూరులో పాలిటిక్స్ ఘాటే ఎక్కువ. ఎందరో నేతలు ఇక్కడి నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు, ఉన్నత స్థాయికి ఎదిగారు, అత్యున్నత పదవులు చేపట్టారు. ఇదే జిల్లా నుంచి సీఎం పీఠం ఎక్కిన వాళ్ళు ఉన్నారు. అలాంటి గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలని ఓసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు, టీడీపీ అభ్యర్థి రాజేంద్ర మాదాల, పీఆర్పీ అభ్యర్థి తోట చంద్రశేఖర్, ఎల్ఎస్పీ అభ్యర్థి అమానుల్లా ఖాన్, బీజేపీ అభ్యర్థి ఎడ్లపాటి స్వరూపారాణి, బీఎస్పీ అభ్యర్థి మల్లెల బాబురావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి వెలగపూడి లక్ష్మణరావు, ఎస్పీ అభ్యర్థి ఎర్రాకుల తులసీరామ్ యాదవ్లపై పోటీ చేసి 39,355 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్, వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, కాంగ్రెస్ అభ్యర్థి అబ్దుల్ వహీద్ షేక్, జేఎస్పీ అభ్యర్థి మల్లెల వెంకట్రావు, బీఎస్పీ అభ్యర్థి మల్లెల బాబురావు, ఏఏపీ అభ్యర్థి కాట వీర వరప్రసాద్లపై పోటీ చేసి 69,111 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్, వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాలరెడ్డి, జేఎస్పీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్థి షేక్ మస్తాన్ వలీపై పోటీ చేసి 4,205 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, వైసీపీ అభ్యర్థి కిలారి వెంకట రోసయ్య మరియు సిపిఐ అభ్యర్థి జంగాల అజయ్ కుమార్ల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.